హలో ఆల్. అసలు ఈ చిరంజీవికి ఏమైందండి బాబు? అసలు ఆ స్టేజ్ ఎక్కితే ఆ మైక్ తీసుకొని ఆ ప్రాస కోసము లేనిపోని హావభావాలు తెచ్చుకొని ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడడము హాస్యాస్పదం అయిపోవడం. అసలు ఎవడైనా మన పూర్వీకుల గురించి మాట్లాడితే వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పుకొని వారు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అసలు మాకింత ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటా, కానీ ఈయన మాత్రం ఆయన పరువు తీయడానికే మాట్లాడినట్టు ఆయన అక్రమ సంబంధాల గోల, ఆయన ఎంత రసికుడు, ఇట్లాంటి విషయాలు చెప్పుకురావడం ఏంటి అర్థం కాదు. మళ్ళీ ఈయన పేరుకి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అంటే ఇక టాప్ మోస్ట్ కంటే ఒకటి తక్కువ ఇంకా ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్లో అలాంటి అవార్డు తీసుకునే అతను అసలు ఆ స్టేజ్ ఎక్కి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అర్థమే కాదు అసలు. అసందర్భ ప్రేలాపడలు అంటే అసలు ఆయన ఆ మీటింగ్కి వెళ్ళి మాట్లాడే ముందు ఏమన్నా ఒక ఫుల్ బాటిల్ మందేమన్నా వేసుకుని వెళ్ళి మాట్లాడే ఏంటి అసలు? ఎవడైనా మనం తాతల గురించో పూర్వీకుల గురించో మాట్లాడితే మా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, అందులో గొప్పవారు ఇందులో గొప్పవారు, మా వంశాన్ని అంతా ఇలా నడిపించారో లేకపోతే వాళ్ళ నుంచి మేము ఈ రోజు కూడా ఇలా ఇన్స్పైర్ అవుతున్నాము అని చెప్పి ఏదో గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఈయన వెళ్ళి ఆయనకు ఆల్రెడీ ఇద్దరు అఫీషియల్ భార్యలు ఉన్నారు, అన్అఫీషియల్గా నాకు మూడో ఆమె తెలుసు, ఇంకా 4, 5, 6 ఎంతమంది ఉన్నారో ఇంకా నాకు తెలియదు. అదే ఏదో గొప్ప విషయం చెప్పినట్టు చెప్పాడు అసలు. చెప్పేసి ఊరుకోకుండా నాకు లక్కీగా ఆయన పోలికలు రాలేదు అని ఇంకా క్వశ్చన్ మనకు వదిలేసినాడు. ఇట్ ఈస్ లెఫ్ట్ యువర్ ఇమాజినేషన్. ఇంకా మా కుటుంబంలో ఆ పోలికలు ఎవరికి వచ్చినాయో మీరే ఊహించుకోండి అని చెప్పి ఆ ఊహించుకోవడం ఈజీ. వీ నో హూ ఇట్ ఈస్. ఆ పర్సన్ ఎవరో మనకు తెలుసు. బట్ అందుకే ఆయన దాన్ని పజిల్లాగా వదిలేసాడు ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడాలని చెప్పి ఏదో అబాస్ పాలైపోయినాడు. ఇప్పుడు స్టేజ్ ఎక్కినప్పుడు ఏదైనా హుందాగా మాట్లాడచ్చు కదా, లేనిపోని ఆ పెద్దరికాన్ని తెచ్చుకొని ప్రాసలు వాడుతూ అసందర్భంగా ఏదో మాట్లాడుతూ నేనేదో ఇండస్ట్రీకి నేనే పెద్ద దిక్కు అన్నట్టు మాట్లాడడము, సరిగా అవసరమైనప్పుడు దాన్ని పక్కన వదిలేసి సైడ్ అయిపోవడము, ఇలాంటి విషయాలు చేసుకుంటూ ఎన్ని రోజులు ఇలా నెట్టుకొస్తాడో తెలియదు. ఈ మధ్య ఆయన ఇక్కడే కాదు, నిన్న లైలా మూవీ ఈవెంట్కి వెళ్ళేసి అక్కడ కూడా అసందర్భ ప్రేలాపనలే వేలాడు. ప్రజారాజ్యము రూపాంతరం చెంది జనసేన అయ్యింది, అది కూడా కామెడీ అయిపోయింది. ఎట్లా రూపాంతరం చెందుతుంది? ప్రజారాజ్యం ఆల్రెడీ కాంగ్రెస్లో విలీనమే అయిపోయింది, ఇంకా ప్రజారాజ్యం ఎక్కడుంది మళ్ళీ రూపాంతరం చెందడానికి? పోనీ ఆ విధంగా కంపారిజన్ ఇచ్చిన ప్రజారాజ్యము కాంగ్రెస్లో విలీనమైంది అంటే ఇప్పుడు జనసేన కూడా ఇంకో దానిలో ఎక్కడో చోట విలీనమైపోయి ఆ సారూప్యత పొందుతుందా? ఏదో ఆ స్టేజ్ ఎక్కుతాడు ఆ టయానికి, అక్కడున్న జనాలను ఏదో మాట్లాడి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నాడో లేకపోతే ఈయన నిజంగా సీరియస్గా థింక్ చేసి మాట్లాడతాడో తెలియదు. ఏదో మాట్లాడతాడు, ఏదో హావభావాలు ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు, ఏదో చేసేస్తాడు, ఆఖరికి ఇలా కామెడీ అయిపోతుంటాడు. సో ఇప్పుడు ఈ $1,000,000 క్వశ్చన్ జనాలందరికీ వదిలేసినాడు. ఆ పోలికలు ఎవరికి వచ్చినాయో కామెంట్స్లో రాసుకోవచ్చు. నాకైతే ఐఎమ్ వెరీ క్లియర్ హూ దట్ పర్సన్ ఇస్. సో మీకు ఎవరనిపిస్తుందో చూడండి. మరి చాలా పెద్ద ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ వేసాడు ఆయన.